సార్ సార్ అమ్మాయి జరిగండి అమ్మా ఇంకా జరిగండి హలో అన్న అది తప్పి తీసుకోవాలి भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। ఓకే ఓకే నా ఫోన్ తో కిందకి కొంచెం డౌన్ చేయండి శ్రీకాంత్ అన్న కంటిన్యూ తీసుకో నేను చాకలి ఐలమ్మగా క్యారెక్టర్ చేసే ముందు నాలో ఆలోచన విధానం వేరు. ఆ క్యారెక్టర్ చేశాక ఆ ఒక క్యారెక్టర్ ఒక ప్రభావం నాలో ఎంతగానో నాలో మార్పులు తీసుకొచ్చాను. సో చూసే ప్రతి ఒక్క మహిళలో కూడా ఆ మార్పులు వస్తాయన్న నమ్మకంతో నేనైతే ఈరోజు ఇక్కడికి వచ్చాను. సిరిసిల్లాకి రావడం ఫస్ట్ టైం. థ్యాంక్ యూ సో మచ్. ఎంత బాగా వెల్కమ్ చేశారు, ఎంత ప్రేమగా ఉన్నారు. ఐఎమ్ సో హ్యాపీ టు మీట్ యూ ఆల్ హియర్. ఒక్కటే చెప్పదలుచుకున్నానండి, ఎక్కువ సమయం తీసుకున్నాను అక్కర్లేదు. నాకు 10వ తరగతి చదివే ఒక ఆడకూతురు ఉంది. అంటే నేను ఒక తల్లిగా మాట్లాడుతున్నాను. వారందరికీ కారణంగా ఉన్నటువంటి బాధ ఏంటంటే పిల్లలు మొబైల్కి బానిసలైపోయారు. ఏవేవో చూస్తున్నారు. వాళ్ళకి అసలు అన్నీ చేతుల్లోనే ఉన్నాయి. మనం ఏమి ఇంకా నేర్పనక్కర్లేదు, చెప్పనక్కర్లేదు. ప్రతిదీ వాళ్ళకి తెలిసిపోతున్నాయి. పాడైపోతున్నారు, సమాజం పాడైపోతుంది, పొలిటీషియన్స్ బాధ్యతగా లేదు, ఇలా ఎన్నో 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 చెప్పుకుంటున్నామండి. అవన్నీ మారాలంటే ముందు మార్పు ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? మన నుంచి స్టార్ట్ అవ్వాలి. అంతే కదండి. చేంజ్ హ్యాస్ టు హ్యాపన్ విత్ ఇన్ అస్.
అది కాకుండా ఇలాంటి మూవీస్ వచ్చినప్పుడు ఎంకరేజ్ చేయకుండా, ఇలాంటి మూవీస్ వచ్చినప్పుడు వాటిని మనం పిల్లపాపలతో చూడకుండా, చరిత్ర ఏమిటో తెలుసుకోకుండా, ఎవరో చెప్పారు ఏదో చెప్పారు, ఓ ఇది అలాగా ఇలాగా, ఈ మతానికి సంబంధించిందా, ఈ పార్టీ వాళ్ళకి సంబంధించిందా అని ఎవరో చెప్పిన మాటల్ని పట్టించుకొని ఇలాంటి మూవీని ఎంకరేజ్ చేయకుండా, ఇలాంటి మూవీని సక్సెస్ చేయకుండా, అది కూడా మనం ఈ గడ్డ మీదే బతుకుతూ సక్సెస్ చేయకుండా వదిలేసి వీటి గురించి అంతా మాట్లాడే అర్హత మనకు ఉందంటారా? మాట్లాడకూడదండి. మాట్లాడే అర్హత మనకు లేదు. ఎందుకంటే ఒక డబ్బులు పోగేసి తన సొంత ఆస్తి మొత్తం పెట్టి మా చరిత్ర ఏంటో మా జనానికి తెలియాలి, మా ప్రజలకి తెలియాలి అని ముందు వచ్చి ఇంతగా ప్రయత్నం చేసి ఒక డైరెక్టర్ ఆల్మోస్ట్ దీని మీద ఒక 10 ఏళ్ళలో కూర్చొని ఈ సబ్జెక్టు మీద ఇది ఎలా చేయాలి ఎలా క్యారెక్టర్స్ తీసుకురావాలి 10 ఏళ్ళు తన జీవితాన్ని ఈ సబ్జెక్ట్ కోసం దారబోసి 2.5 సంవత్సరాలు పట్టిందండి ఈ మూవీ తీయడానికి. ఇంత కష్టపడి ఒక మూవీ తీసుకొచ్చి మీ ముందుకు పెట్టినప్పుడు ఏమంటే మనకు ఆలోచన లేదా, మనకు బుద్ధి లేదా, మనకు ఆకలి అయితే మనమే కదండి తింటున్నాము, ఎవరో ఒక 10 మంది చెప్పాడే మనం ఏమైనా తింటున్నామండి? కాదు కదా. అలాంటప్పుడు ఒక సినిమా చూసినప్పుడు మాత్రం వాడు చెప్పాడు వీడు చెప్పాడు ఇలాగే ఉంటుందేమో అని ఎలాగండి, అలా ఎలా నమ్ముతారు? ఒక్కసారి వచ్చి చూడండి, మూవీని కంప్లీట్ గా చూడండి. నేను మా మూవీ గురించి మాత్రమే చెప్పట్లేదు, ఏ సినిమా అయినా సరేనండి. ఎవరో ఒకరు రివ్యూ ఇచ్చాడు, ఎవరో ఒకరు ఏదో రాశారు అని దయచేసి నమ్మరు. మీలో 10 మంది ఉన్నారు మీ ఫ్యామిలీలో, ఎవరో ఒకరు వెళ్ళండి, మూవీ చూడండి, మీకేమనిపిస్తే అది మీరు స్ప్రెడ్ చేయండి, 10 మందికి చెప్పండి, 100 మందికి చెప్పండి. ఈ మూవీని గనక తెలంగాణ గడ్డలో పుట్టి మీరు గనక విజయవంతం చెయ్యకపోతే అంతకంటే అవమానకరం అవుతుంది. ఇది మన చరిత్ర, నేను చెన్నైలో పుట్టి పెరిగిన ఆడదాన్ని, నేను హైదరాబాద్కి చెందిన వ్యక్తి కాదు. కానీ నా ఒక 30 సంవత్సరాలు నేను ఇక్కడ ఈ గడ్డ మీదే నేను గడిపాను కాబట్టి చెప్తున్నాను. ఈ చరిత్ర ఏమిటో మనం తెలుసుకోవాలి, మన పిల్లలకి నేర్పాలి. ఈ రోజు మనం ఇంత ఆనందంగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఎంటర్టైన్ అవుతూ ఇంత హుషారుగా తిరుగుతున్నామంటే దాని వెనక ఒక రక్త చరిత్ర ఉందన్నది మన పిల్లలకి మనం తెలియజేయాలి. అలా తెలియజేయాలంటే పిల్ల పాపలతో వచ్చి ఈ మూవీ చూడాలి. తప్పకుండా మీరందరూ కూడా ఈ మూవీ చూసి ఈ ఒక మాటని అందరికీ కూడా తెలియజేసి ఈ వర్డ్ని స్ప్రెడ్ చేసి ఆ మూవీని దేనికోసమైతే తీసామో, ఏ ఆశయంతో తీసామో అది సక్సెస్ అవ్వడానికి మీరందరూ మనకు అవ్వాలి. మీడియా మిత్రులను కూడా అదే రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మా సత్యనారాయణ మూవీ ఆర్టిస్ట్ వచ్చింది కనకరావు గారు, అమర్ టైం కాదు మళ్ళీ ఒక్క రెండు మా బలగం సంజయ్ మా బలగం మాకు అందరూ పక్షులను థ్యాంక్ యూ సార్. చాలా సంబంధం లేకుండా ప్రమోట్ చేయండి. ఆల్ పార్టీస్ అసోసియేషన్ మా బాలు జర్నలిస్ట్ ప్రజానికి కలిసి మమ్మల్ని సన్మానించడం చేయండి. మా థియేటర్ ఓనర్ మేనేజర్ రవి గారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్.